నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర గోదావరి నదీ తీరంలో గూడెం గ్రామంలో గుట్టపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందిన ఆలయం. ఉత్తర తెలంగాణలోని సత్యదేవుని ఈ ఆలయానికి నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. కార్తీక మాస వ్రతాలు, పూజలకు ఎంతో పేరొందింది ఈ ఆలయం. తెలంగాణలోని ఏకైక సత్యనారాయణ స్వామి ఆలయంగా, అపర అన్నవరంగా పేరొందిన ఈ ఆలయం భక్తజనుల భక్తి శ్రద్ధలతో, సందర్శనాలతో, వ్రతాలతో విరాజిల్లుతోంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో గూడెంగుట్ట ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తున్న అబ్బాయికో అమ్మాయికో వివాహం చేసి కొత్త దంపతులను ఇంటికి తీసుకొచ్చుకున్న, ఏ కష్ట నివారణకో దుఃఖ ఉపశమనానికో సంకల్పం చేసుకున్న సత్యనారాయణ వ్రతం చేసుకోవటం ఆస్తికులైన భక్తులెందరికో అలవాటు. ఏ రోజైనా మంచిదే అయిన సత్యనారాయణ స్వామి వ్రతానికి పౌర్ణమిని, కార్తీక మాసాన్ని విశేషమైనవిగా తలుస్తారు. సత్యనారాయణ వ్రతం గుడిలో చేసుకోవటానికి భక్తులు విశేషించి తరలివచ్చే ప్రముఖ దేవస్థానం గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం. ఉత్తర తెలంగాణలో గోదావరి తటాన ఉంది. ధర్మపురి దిగువ వంతెన దాటిన రాయపట్నంకు 3 కిలోమీటర్ల దూరంలో గూడెం గ్రామంలో గుట్టపైని దేవాలయంలో కొలువబడుతున్న స్వామి ఈ సత్యదేవుడు. స్వామివారి అర్చక ప్రతిమ గూడెం గ్రామ వాస్తవ్యుడైన గోవర్ధన పెరుమాండ్ల స్వామి అనే వైష్ణవ భక్తునికి స్వామి స్వప్నంలో కానవచ్చి చెప్పిన విధంగా రాట్నపు చెవుల కొండపై ఒక సొరికి దగ్గరగా ఉత్తర దిశ గుహలో లభించిందట. తదనంతరం భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం కావించారు. 1964 క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ దశమి నాడు కొండపై ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. నాటి నుండి నిత్య నూతన కళలతో భక్తుల పాలిట కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తెలంగాణలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఏకైక సత్యనారాయణ స్వామి దేవాలయంగా విలసిల్లుతోంది. ధవళగోపురం, ఎత్తైన ధ్వజస్తంభం ఎంతో నేత్రానందం కలిగిస్తూ ఉంటాయి. శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అంటూ మనసు అర్పణ చేసి అర్చనలతో, వ్రతాలతో భక్తులు కొలుచుకునే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి. ఏ వేళైనా, ఏ శుభమైనా కొలిచే దైవంగా స్వామి భక్తజన నీరాజనాలందుకుంటుంటాడు. సాక్షాత్తు మహావిష్ణువే సత్యనారాయణునిగా తన వ్రతం ఆచరించినంత మాత్రాన మానవాళికి సకల శుభాలను కలిగించే కరుణాసాగరునిగా నోచిన వారికి నోచిన వరాలను, చూసిన వారికి చూసిన ఫలాలను ప్రసాదిస్తున్నాడు. తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధికెక్కిన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం ఎంతో సౌభాగ్యం, ఆనందదాయకం. శ్రీ సత్యనారాయణ స్వామి రమా సమేతంగా పూజాదికాలందుకుంటారు. నల్లరాతి శోభాయమైన విగ్రహాలు సర్వాలంకార శోభితంగా తోరణంలో పట్టు పీతాంబరాలతో కానవస్తాయి. నిత్య పూజలతో, వ్రతాలతో భక్తజన సందోహంతో కళకళలాడుతోంది. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, పేదాధనిక
ప్రతి పౌర్ణమికి జరిగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్తీక మాసంలో అత్యధికంగా ఉంటాయి. శ్రీ సత్యనారాయణ స్వామికి మాఘశుద్ధ నవమి నుండి బహుళ పాడ్యమి వరకు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ పౌర్ణమికి పవిత్రోత్సవం జరుగుతుంది. శ్రీ స్వామివారి సన్నిధానానికి సమీపంలోనే శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు. కళాకాంతులతో ఆంజనేయమూర్తి విగ్రహం చూపరులను భక్తి భావంతో ఆకట్టుకుంటుంది. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్యాత్మిక భక్తి భావనల పరిసరాలతో శోభిల్లుతుంటుంది. శబరిమల వల్లే గుట్టపై స్వామి ఆలయం కనుక అభినవ శబరిమల అని భక్తులు సంభావించుతారు. ఉపాలయాల సహితంగా వెలుగులీనుతున్న అయ్యప్ప దేవాలయానికి తరలివచ్చి అయ్యప్పనే కాక ఉపాలయ దేవతలను దర్శించుకుంటారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో గూడెం గ్రామపు గుట్టపై నెలకొన్న శబరిగిరీశుడి ఆలయం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం. అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః. 1993 మే 31న ఆలయంలో అయ్యప్ప విగ్రహాన్ని శ్రీ విద్యా నృసింహ భారతీ తీర్థస్వామి ప్రతిష్ఠించారు. భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. నిత్యం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయం గణపతి హోమం, నిత్యాభిషేకం, దర్శనం, మహానైవేద్యం, సాయంత్రం దీపారాధన ఉంటాయి. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీశ, పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుమేలి వాస. నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం గూడెం గుట్టపై దర్శనీయ పుణ్యస్థలంగా తెలంగాణలో ఖ్యాతి పొందింది. నవగ్రహ మంటపంలో ఆదిత్యాది గ్రహాలకు భక్తులు ప్రదక్షిణలు కావిస్తారు, దీపారాధన చేస్తారు. హనుమంతుని సన్నిధానాన్ని సందర్శించి ఆంజనేయుని పూజించుకుంటారు. ఇక తొలి పూజలందుకుని వినాయకుడు నెలకొన్న చోట వినాయక మూర్తికి ఎదురుగా గణపతి వాహనమైన మూషిక మూర్తి నెలకొని ఉండటం విశేషం. ఇక మరో ముఖ్య మంటపంలో నాగదేవత విగ్రహం 5 పడగలతో దర్శనమిస్తుంది. అలాగే అమ్మవారిని, కార్తికేయుణ్ణి భక్తులు దర్శించుకొని నమస్కారాలు చేసుకుంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ సమర్థ సద్గురు శ్రీ సచ్చిదానందునిగా భక్తజనంతో సంభావింపబడే షిరిడీ సాయినాథుని ఆలయం గూడెంగుట్ట దగ్గరే ఉంది. సందర్శించి అర్చించదగిన ఆ మందిర విశేషాలు తెలుసుకుందాం. ప్రధాన ఆలయంలో షిరిడీ సాయి మూర్తి సింహాసనాధిష్టమై ఛత్ర చామరాలతో దర్శనమిస్తుంది. అభిషేకాలు, పూజలతో షిరిడీ సాయిని ఈ ఆలయంలో భక్తులు ఆరాధిస్తూ భజనలు, కీర్తనలతో నిత్యం భక్తిభావ పరవశులై వర్తిస్తుంటారు. స్త్రీలు, పిల్లలు సాయి సన్నిధానంలో భజనలు, కోలాటాలు కావిస్తూ సాయి పారాయణం చేస్తూ ఉంటారు. బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం. నీ ద్వారక
ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం. గూడెంగుట్టపై వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, కొండ దిగువన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం ముచ్చటైన 3 ప్రఖ్యాత ఆలయాలుగా ఉత్తర తెలంగాణకు ఉజ్వల కీర్తిదాయకులుగా శోభిల్లుతున్నాయి. పవిత్ర గోదావరి తీరాన గల ఈ తీర్థక్షేత్రాలు దర్శన మాత్రాన భక్తులను సంతుష్టులను చేయగల మందిరాలు, ఆధ్యాత్మిక భావనలకు మనోవాసాలు.